నమస్తే అండి, నా పేరు చరణ్. మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, మనం కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానని. ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడదాం. ఎందుకంటే సనాతన ధర్మం అనేది ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా దీని గురించి డిస్కస్ చేస్తూ దీని గురించి మాట్లాడుతూ వచ్చారు ఆయన. ఎందుకంటే మన ఏదైతే ఇండియా పరంగా ఏదైతే ఉందో మనది హిందూ పరంగా సనాతన ధర్మం పరంగా యునైటెడ్గా ఉంటాం. అన్ని మతాలకి అన్ని విషయాలకి గౌరవిస్తూ ఉంటాం, దాంతోపాటు మర్యాద ఇస్తూ ఉంటాం, దాంతోపాటు చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటాం అని ఆయన మాటల్లో అయితే మనం ఎన్నోసార్లు చూసాం. సో అలా ఏంటంటే ఆయన నమ్మేది కూడా అయితే అందరూ బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ కూడా సిరి సంపదలతో ఉండాలని. అటు మినిస్ట్రీస్ తీసుకునే విధానం కూడా ఆయన మీరు తెలివిగా చూసుకోండి. ఎందుకంటే పంచాయతీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎన్విరాన్మెంట్లు కానీ ఇవన్నీ కూడా యూనిక్గా తీసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగానే ఆయన డెమాన్స్ట్రేట్ ఏవైతే స్ట్రక్చర్ అనేది అని నిరూపించుకున్నారు. ఆయన స్ట్రక్చర్ వేసుకున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు సాధారణమైన విషయం కాదు. ఆయన బుక్స్ ఎందుకు చదువుతారంటే ఇందుకే, ఒక స్ట్రక్చర్ వేసుకోవడానికి. ఈ బుక్స్ చదివినా కానీ, ఈ విషయాలు తెలుసుకున్నా కానీ ఆయన నెక్స్ట్ లెవెల్లో ఆయన ఒక వే అయితే చిరంజీవి గారిలాగే చేస్తారు రోడ్డు కూడా. సో అందులో మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్గా ఏంటంటే సనాతన ధర్మం గురించి ఆయన మనం ఎటువంటి ప్రశ్నించాల్సిన అవసరం లేదు, ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సనాతన ధర్మం గురించి ఆయన ఎంతో బాగా చెప్పారు. ఒక లడ్డు విషయం గురించి ఆయన ఎంతో బాగా వివరించారు. హిందువులకి ఇలాగా అవమానం జరుగుతుందని, సో ఈ విధంగా ఉండాలని ఒక రూల్స్ రెగ్యులేషన్స్ స్ట్రక్చర్ అనేది ఆయన ఇవ్వటం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఆయన బుక్స్ చదవటంలో వచ్చి ఉంటుంది నాకు తెలిసి. ఇలాంటి నాలెడ్జ్ అనేది కేవలం ఏ మనిషికైనా బుక్స్ చదివితేనే ఒక నాలెడ్జ్, ఒక స్కిల్, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో ఇవి అన్నీ కూడా ఆయన స్ట్రక్చర్, ఆయన బాడీ పర్సనాలిటీని డెవలప్ చేసుకున్నారు కాబట్టి ఆయన విస్తీర్ణంగా ఆయన స్పీకింగ్ కూడా, ఆయన మాట్లాడే విధానం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, రాక్ సాలిడ్గా ఉంటుంది అనమాట. సో అందుకే మనం అందరం కూడా, అటు లేడీస్ అయినా సరే, ఇటు మనమైనా సరే విపరీతంగా ఎందుకు ఇష్టపడతామంటే పవన్ కళ్యాణ్ గారిని ఇందుకే. ఒక కాన్ఫిడెంట్గా స్ట్రాంగ్గా ఆయన రాక్ సాలిడ్గా స్పీకింగ్ ఏదైతే ఉందో మాట్లాడతారో ఇన్స్పిరేషనల్ వర్డ్స్ అనమాట. అందుకే ఆయనకి ఎందుకు మనం ఇష్టం అంటే ఇందుకే చాలా గట్టిగా మాట్లాడతారు. అందుకే నాకు కూడా పవన్ కళ్యాణ్ స్పీచెస్ వినటంలో నేను ఫస్ట్ ఉంటాను. ఎందుకంటే ఆయన ఒక మాట అంటూ ఉంటారు, యద్భావం తద్భావతి, మతి ఎంతో గతి అంతే, నువ్వు ఎలా ఆలోచిస్తావు అలాగే తయారవుతావు. సో అలా ఏంటంటే ఆయన చెప్పే మాటలు ఏమీ అల్లటప్ప కాదు. సో అలా ఏంటంటే ఆయన చెప్పే మాటలు ప్రతిదీ కూడా ఒక యూనిక్నెస్ ఎందుకు ఉంటుందంటే ఓన్లీ త్రూ రీడింగ్ ఆఫ్ బుక్స్ అనమాట. సో అందుకనే నేను మోస్ట్ ప్రిఫర్ చేసేది అంటే బుక్స్ మనం అందరం కూడా చదవాలి. మనకి విపరీతమైన నాలెడ్జ్ వస్తుంది. దాంతోపాటు ఇలాగ మనం కాన్ఫిడెన్షియల్గా, స్ట్రైట్గా, స్ట్రాంగ్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ పరంగా కానీ స్ట్రాంగ్గా అవతల వాళ్ళతో ఐ కాంటాక్ట్ ఇచ్చి స్ట్రాంగ్గా మాట్లాడగలం. మన పాయింట్ ఏంటో గట్టిగా అవతల వాళ్ళకి చెప్పగలం అనమాట. సో అలాంటి స్కిల్స్ అనేవి మనకి అడాప్ట్ చేసుకుంటే కనుక, ఇన్బిల్ట్ పెట్టుకుంటే కనుక బాడీలో ఖచ్చితంగా మనం ధైర్యం అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు నేర్పించేది కూడా అదే. ఆయన మోటివేషనల్ స్పీచెస్ చూస్తే సరిపోదు, దాన్ని మనం అడాప్ట్ చేసుకొని ఇన్బిల్ట్ వాడుకొని బాడీలో ఇంజెక్ట్ చేసుకుంటే కనుక మనకి ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో. ధైర్యంగా మాట్లాడగలగాలి. సో ఇదే మనకు అవసరం కదా. ఎందుకంటే భయపడుతూ మాట్లాడితే ఉపయోగం లేదు. సో అలా ఏంటంటే ఆయన్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని ఫర్దర్గా మనం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడగలగాలంటే, పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడాలంటే మనకు కొంచెం ధైర్యం ఉండాలి. లేదంటే భయపడుతుంది, అయిపోయి సిగ్గేస్తుంది, భయం అంటే నాకు చాలా కొత్త అంటే మన పాయింట్స్ చెప్పలేం కదా. సో అలా ఏంటంటే మనం కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. సో అది ఆయన నేర్పించేది కూడా మనకి ఏంటంటే జాగ్రత్తగా, ధైర్యంగా మాట్లాడాలి. సో ఇది ఓవరాల్గా అయితే సనాతన ధర్మం గురించి అయితే. సో అది ఫ్రెండ్స్ వీడియో అయితే ఓవరాల్గా. మీలో కూడా ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు మన వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి.